జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోతున్న పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఇది ఆ, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ముఖ్యంగా రిజర్వేషన్ అనుభవిస్తున్న ప్రతి కుటుంబం కూడా వీళ్ళు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే మొన్న వర్గీకరణ కోసము సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ వర్గీకరణ చేయాలి అని చెప్పేసి, ఆ వర్గీకరణతో పాటు సుప్రీంకోర్టు ఒక విషయాన్ని కూడా చెప్పింది. ఏంటంటే క్రిమీ లేయర్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పేసి. ఈ క్రిమీ లేయర్ అంటే ఏంది అనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అర్థం కాని వాళ్ళ కోసం క్రిమీ లేయర్ గురించి నేను ఒక చిన్న మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కుటుంబం ఉంది. నా కుటుంబంలో నేను రిజర్వేషన్ తీసుకున్నా. నేను, నా భార్య, నాకు 2 పిల్లలు, ఒక ఆడపిల్ల, ఒక పిల్లాడు. ఇప్పుడు నేను రిజర్వేషన్ అనుభవించి నాకు గవర్నమెంట్ ఒక కట్ ఆఫ్ పెడుతుంది అనమాట. నా ఆదాయం ఇంతవరకు వచ్చేంత వరకు నాకు రిజర్వేషన్ ఉంటుంది, నా పిల్లలు కూడా ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ కట్ ఆఫ్ కంటే దాటిపోయినామో అప్పుడు మాకు రిజర్వేషన్ తీసేస్తాను అనమాట. మాకు తీసేయాలని చెప్పేసి క్రిమీ లేయర్ చెప్తుంది అనమాట. ఆ కట్ ఆఫ్ ఎంత నిర్ణయించాలనేది కోర్టు ఏం చేసిందంటే గవర్నమెంట్కే నిర్ణయాధికారాన్ని ఇచ్చింది అనమాట. సో ఇది బాగుంది. ఇప్పుడు ఇది క్రిమీ లేయర్ అంటే. అసలు ఈ క్రిమీ లేయర్ని ఎస్సీ సామాజిక వర్గంలోని 60 కులాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇది తప్పు, ఇలా ఉండకూడదు అని. క్రిమీ లేయర్ అనేది లేకపోతే ఈ రిజర్వేషన్ సిస్టంలో అంతం అనేది ఉండకుండా అయిపోతుంది. అంటే క్రిమీ లేయర్ ఈ సిస్టంలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది రొటేషన్ కావాలి, రొటేషన్ జరుగుతూ ఉండాలి. ఈ కుటుంబం నుంచి ఇంకో కుటుంబం వెళ్ళాలి, ఆ కుటుంబం నుంచి తర్వాత కుటుంబానికి వెళ్ళాలి, ఆ తర్వాత ఆ కుటుంబానికి వెళ్తూ ఇట్లా కుటుంబాలను మారుతూ వెళ్తూ ఉంటే రిజర్వేషన్ ఒక స్థాయికి వచ్చేసరికి, ఒక సమయం వచ్చేసరికి రిజర్వేషన్ తీసుకునే కుటుంబం లేకుండా అయిపోతుంది. అంటే అన్ని కుటుంబాలు కూడా ఏదైతే ఒక స్లాబ్ బెంచ్ మార్కు సంవత్సర ఆదాయం ఇంత ఉండాలని డిసైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్, ఆ తర్వాత అంటే అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న కుటుంబాలు ఉండవు. చాలా మంచి పద్ధతి క్రిమీ లేయర్ పద్ధతి. దీన్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఏంది ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న 60 కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది ఒక్కసారి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇప్పుడు నేను చూపించే మీటింగ్ ఏంటంటే ఆంధ్రాలో జరిగిన ఒక మీటింగ్, మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మీటింగ్. ఆ మీటింగ్లో ఒక మాల నాయకుడు ఈ క్రిమీ లేయర్ మీద ఆయన ఒక కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. అయితే యాక్చువల్గా నేను మాల వాళ్ళని ఇక్కడ టార్గెట్ చేయడం లేదు. ఎస్సీ సామాజిక వర్గంలో 60 కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఈ క్రిమీ లేయర్ పద్ధతిని. సో నేను అందరికీ చెప్తున్నా ఈ విషయం. కాకపోతే ఈ బిట్టు అంటే ఇప్పుడు చూపిస్తున్న ఏదైతే బిట్ ఉందో అది నాకు ఆ మీటింగ్లో దొరికింది కాబట్టి అది చూపిస్తున్నా. ఒకసారి చూడండి, అతను ఏం మాట్లాడుతుండో ఒకసారి గమనించండి. ఒక ఉద్యోగి రిజర్వేషన్ పొంది వాడు టీచరు, బ్యాంక్ ఎంప్లాయీ అయితే వాడికి 2-3 పిల్లలుంటే పెళ్ళయ్యాక క్రిమీ లేయర్ పేరుతో ఆ 3 పిల్లలను తీసేస్తే ఆ 3 కుటుంబాలు వాడు భార్యా బిడ్డల్ని తండ్రి పోషిస్తాడా? ఏ తండ్రి అయినా పెళ్ళైన కొడుకుని, కోడల్ని, మనవాళ్ళని పోషిస్తాడా? ఏ ఉద్యోగం అయినా. చూడండి ఎంత అంటే అమాయక ప్రజలను ఏ విధంగా ఈ నాయకులు అనేవాళ్ళు, దళిత నాయకులు అనేవాళ్ళు ఏ విధంగా ఎమోషనల్గా మోసం చేస్తున్నారో ఒకసారి గమనించండి. ఇప్పుడు క్రిమీ లేయర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, అంటే మీకు అర్థమయ్యే విధంగా నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటా ప్రతి దగ్గర. ఇప్పుడు నేనున్నా, నాకు రిజర్వేషన్ సిస్టమ్, నేను రిజర్వేషన్ ద్వారా నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీనో, లేకుంటే ఒక టీచర్నో, లేకపోతే ఇంకేదో ఒక మంచి పోస్ట్ వచ్చింది, నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో నాకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళకు ఒక పలానా ఒక అమౌంట్ బెంచ్ మార్కు, ఈ అమౌంట్ లోపల ఉంటే రిజర్వేషన్, ఈ అమౌంట్ దాటితే అప్పుడు నేను పేదవాడిని కాదు కదా. ఎప్పుడైతే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు నా పిల్లల్ని చదివించుకుంటా, నేను వాళ్ళకి మంచి విద్యను అందిస్తా, మంచి ఉద్యోగాన్ని పోయేటట్టు చేసుకుంటా,
వ్యాపారం కావాలంటే వ్యాపారం చేయించుకుంటా, అంటే వాళ్ళు సెటిల్ చేస్తారు పిల్లల్ని, ఏదో ఒక విషయంలో సెటిల్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు కాబట్టి ఆ కుటుంబానికి రిజర్వేషన్ తీసేస్తారు. అప్పుడు నా కుటుంబానికి రిజర్వేషన్ తీసేస్తే నా కుటుంబం తర్వాత నెక్స్ట్ వచ్చే కుటుంబానికి ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది కదా. అంటే రొటేషన్, కుటుంబం తర్వాత కుటుంబం, కుటుంబం తర్వాత కుటుంబం, అంటే ఇట్లా అన్ని ఇట్లా కుటుంబం తర్వాత కుటుంబం రొటేషన్ జరుగుతుంటే ఏమవుతుందంటే చివరిస్తే ఒక సమయం వచ్చేసరికి రెడీ 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. అదే ఇదే రొటేషన్ కనుక ముందు నుంచి జరిగింటే ఎన్నో కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు వచ్చి అసలు ఇవాళ ఎస్సీలకు రిజర్వేషన్ అవసరం లేని స్థాయికి వెళ్ళిపోయేది. దాన్ని మనము అర్థం చేసుకోకుండా ఈ క్రిమి లేయర్ పద్ధతిని మనము వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే, ఆ నాయకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. క్రిమి లేయర్ వ్యవస్థ చాలా చాలా మంచి వ్యవస్థ. అది మీకు ఇంకా క్లియర్గా మీకు ఈ క్రిమి లేయర్ వ్యవస్థ అంటే క్రిమి లేయర్ వ్యవస్థ లేకపోవడం వల్ల గత 75 సంవత్సరాలుగా ఈ రిజర్వేషన్ వ్యవస్థలో ఏం జరుగుతుందనేది మీకు ఇంకో చిన్న ఒక కుటుంబాన్ని తీసుకుంటా, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తా చూడండి ఒకసారి. ఇప్పుడు మా తెలంగాణ ఉంది. మా తెలంగాణలో వెంకటస్వామి అని చెప్పేసి ఒక ప్రముఖ కాకా అని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడు ఉండేవాడు. చాలా పెద్ద మనిషి, గ్రేట్ పర్సన్. ఆ కుటుంబాన్ని ఒకసారి మనం ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు ఆయనకు 2 కొడుకులు. ఆయనకు కాకా అనే వ్యక్తికి, వెంకటస్వామి అనే వ్యక్తికి 2 కొడుకులు. ఆ 2 కొడుకులు కూడా పెళ్ళైన 2 కొడుకులు, మళ్ళీ కూతురు కూడా ఉంది. కూతుర్లు ఉన్నారు, ముగ్గురు కూతురు ఏమో ఉన్నారు. ఓకే, ఇప్పుడు వెంకటస్వామి అనే వ్యక్తికి కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నారు. ఆ వెంకటస్వామి గారు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఎమ్మెల్యే, ఎంపీ అన్నీ అయ్యారు. సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు. చాలా మంచి పొజిషన్లో వెళ్ళారు ఆయన. ఆ తర్వాత ఆయన కొడుకుల దగ్గరకు వచ్చేసరికి అంత మంచి స్థాయిలో ఉన్న కుటుంబంలోని పిల్లలైన వివేక్ కావచ్చు, లేకుంటే వినోద్, వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలు అయినారు. మళ్ళా చూడండి, ఒకే కుటుంబంలో ఒక వ్యక్తి తండ్రి ఎమ్మెల్యే, ఎంపీ అయి సెంట్రల్ మినిస్టర్ అయిన ఆయన, మళ్ళీ ఆయన కొడుకులు కూడా మళ్ళీ అదే రిజర్వేషన్ వాడుకొని మళ్ళీ 2 ఎమ్మెల్యేలు అయినారు. అందులోకి వెళ్ళి 2 కొడుకుల్లో నుంచి ఇంకొక కొడుకైన వివేక్ అనే వ్యక్తి, ఆ కొడుకు ఎంపీ అయిండు. మళ్ళీ అదే రిజర్వేషన్ వాడుకొని. చూడండి, ఒకే కుటుంబంలో తాత సెంట్రల్ మినిస్టర్ చేసిండు, ఆయన కొడుకుల్లో ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. ఆయన కొడుకుల్లో ఉన్న అంటే ఆ వెంకటస్వామి మనవడు కూడా ఇవాళ ఎంపీ అయిండు. చూడండి, క్రిమి లేయర్ లేకపోతే అనుభవించే వాళ్ళే అనుభవిస్తారు తప్పించి ఆ రిజర్వేషన్ వేరే వాడికి పోనివ్వరు. అదే క్రిమి లేయర్ కనుక వెంకటస్వామి దగ్గర పెట్టేసి ఆపేసింటే, క్రిమి లేయర్ని వర్తింపజేసింటే, ఆయన కొడుకులు, ఆయన మనవాడు ఏ స్థాయిలో అయితే ఇప్పుడు ఉన్నారో అక్కడ కొత్త జనరేషన్ వచ్చేది కదా. కొత్త జనరేషన్లో ఎమ్మెల్యేలు అయ్యేవారు, కొత్త జనరేషన్గా ఒక ఎంపీ కూడా అయ్యేవాడు కదా. ఈ సిస్టమ్, అందుకే చెప్తున్నా, ఈ సిస్టమ్ క్రిమి లేయర్ అనేది సిస్టమ్ ఎంత మంచిది అనేది ఆలోచించండి. ఈ క్రిమి లేయర్ లేకపోవడం వల్ల తరతరాలు ఆ కుటుంబంలో అదే రిజర్వేషన్ అనుభవిస్తూ పిల్లలు రేపు ఏమవుతారు, ఈ మనవాడికి కూడా పుట్టిన పిల్లలకు కూడా మళ్ళీ రిజర్వేషన్ తీసుకుంటారు. మళ్ళీ అదే ఎస్సీ రిజర్వేషన్లో మళ్ళీ ఉద్యోగాలు, అది మన రాజకీయంగా మళ్ళీ వాళ్ళు పోతారు. ఇలా ఎంతకాలం ఇలా? దీనికి అంతు పొంతనే ఉండాలి కదా. ఒక కుటుంబంలో తాత ఎంపీ, ఆయన పిల్లలు ఎమ్మెల్యేలు, ఆయన మనవడు కూడా ఎంపీ. చూడండి, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి 19 ఎమ్మెల్యేలు ఎస్సీలకు కేటాయించింది. అందులో 3-4 ఈ కుటుంబానికే పోయినాయి. రేపు ఈ కుటుంబాల వారసులే ఉన్న 17 ఇంకో 5-6 ఎమ్మెల్యేలు తీసుకుంటే మొత్తం ఆ కుటుంబానికే వర్తిస్తుంది కదా. మరి కింది స్థాయికి ఎప్పుడు పోవాలా? ఒకసారి ఆలోచించండి. క్రిమి లేయర్ ఇదనమాట. క్రిమి లేయర్ ఏం చేస్తుందంటే పైన కటాఫ్ చేసేస్తుంది, కింది దగ్గర కొత్త జనరేషన్ని నాయకత్వంలోకి తీసుకొస్తుంది, లేకుంటే ఉద్యోగాలను ఇస్తుంది కొత్త జనరేషన్కి. ఇది బాగా ఆలోచించాలి. ఇప్పుడు నేను కూడా ఈ కుటుంబ వారసత్వంగా రిజర్వేషన్ తీసుకుంటూ అనుభవిస్తున్న ఈ కుటుంబాలు, ఈ ఒక్క కుటుంబమే కాదు, ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇట్లా
సో వీళ్ళందరికీ ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా, ఈ కుటుంబానికే ఇన్ని స్థానాలు ఏంటి, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు ఏంటి, కొత్త వాళ్ళు వద్దా, పోనీ వాళ్ళు పోటీ చేస్తున్న స్థానాలు ఇక్కడ అవే ఎస్సీ నియోజకవర్గాలు. పోనీ మరి ఇంత కోట్లు సంపాదించారు. ఇప్పుడు వివేక్ వాళ్ళ, ఇప్పుడు కాకా వాళ్ళ, వెంకటస్వామి వాళ్ళ కుటుంబం చూడండి, కోటాను కోట్ల డబ్బులున్నాయి. విశాఖ ఇండస్ట్రీ కావచ్చు, V6 ఛానల్ కావచ్చు, వెలుగు పేపర్ కావచ్చు, ఇన్ని డబ్బులున్నా వాళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, మళ్ళీ అదే ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే వీళ్ళు మాకు ఇక్కడ నుంచి మాకు ఎస్సీ వద్దు, మాకు రిజర్వేషన్ వద్దు, మేము జనరల్లో పోటీ చేస్తామని చేయొచ్చు కదా. అది మాత్రం చేయరు. మళ్ళీ ఎంత తిన్నా మళ్ళీ అదే ఎస్సీ నియోజకవర్గం నుంచి తినాలా. చూడండి, సో మీకు ఇక్కడ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. ఇప్పుడు ఇదే వివేక్ ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు ఒక పెద్ద సభ పెడుతున్నాడు, మాల గర్జన అని. ఒకసారి స్క్రీన్ మీద పోస్ట్ చూడండి, మాల గర్జన, మా దమ్మేంటో చూపిస్తామని. అసలు ఎవరి మీద చూపిస్తారండి మీరు? ఎవరి మీద చూపిస్తున్నారు? మీ తోటి సోదరున్న మాదిగా 59 కులాల మీద చూపిస్తారా? వాళ్ళకు మాకు అన్యాయం జరుగుతుందయ్యా, వర్గీకరణ కావాలా అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే, దాదాపు 2-3 తరాల నుంచి అదే రిజర్వేషన్ అనుభవిస్తున్న మీరు మీ దమ్ము చూపిస్తా అని చెప్పేసి రేపు డిసెంబర్ 1వ తారీఖు సభ పెడుతున్నాడు. ఆ సభకు ఇదే సామాజిక వర్గంలో ఉన్న మాలలందరూ రేపు పోయి, ఈ కుటుంబానికి మీరే తినండి రిజర్వేషన్లు, రేపు మీ మనవాళ్ళు కూడా తినండి, మీ ముని వాళ్ళ కూడా తినండి, మేము మాత్రం మీకు మీ మీద పూలు చల్లుతుంటాం, మీ మోచేతి నీళ్ళు తాగుకుంటాం అని చెప్పేసి రేపు డప్పా కొడతారా పోయి. రేపు డిసెంబర్ 1వ తారీఖు మీటింగ్ పోతున్న మాలలందరికీ నేను ప్రశ్నిస్తున్నా, చెప్పండి, అదే కుటుంబానికి ఇంకా డప్పలు కొడతారా? లేకుంటే ఆ కుటుంబానికి మీరు జనరల్ వైపు పోటీ చేసుకోండి, మీరు నిలబడుతున్న ఆ ఎస్సీ నియోజకవర్గం నుంచి మారడమైన మేము నిలబడతామని చెప్పి మీరు ముందుకు వస్తారా? ఇంత దారుణంగా మిమ్మల్ని మోసం చేస్తుంటే ఇంకా మోసపోవడం ఏంటయ్యా మీరు? మీ దమ్ము ఎవరి మీద చూపిస్తున్నారయ్యా? 59 కులాల మీద చూపిస్తున్నారా? ఏంటి మీరు అసలు మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? మీరు ఒక ఎస్సీ రిజర్వేషన్ అనుభవించి తాతలు, కొడుకులు, మనవళ్ళు తరతరాలుగా అనుభవిస్తూ కోటాను కోట్లు సంపాదిస్తున్న ఆ కుటుంబం పెట్టిన ఒక మీటింగ్ పోయి మారనందరూ పోయి వాళ్ళను ఏం చెప్పాలయ్యా మీకు? ఎప్పుడయ్యా మీరు బాగుపడేది? క్రిమి లేయర్ రావాలి. క్రిమి లేయర్ వస్తే ఈ స్థానాల్లోకి తాతతోనే కథమైపోయి ఈ తండ్రి, ఈ కొడుకుల పిల్లలు స్థానాల్లో కొత్త జనరేషన్ వచ్చేది. అది ఆలోచించండి. క్రిమి లేయర్ చాలా మంచిది. ఈ క్రిమి లేయర్ని అందరూ యాక్సెప్ట్ చేయండి. తప్పకుండా ఎస్సీ సామాజిక వర్గం ఒక 20 సంవత్సరాల్లో పేదవాడు అనేటువంటి లేకుండా తయారవుతుంది. నేను చెప్పాలనుకున్నదే అండి ఈ క్రిమి లేయర్ ద్వారా. అర్థమైతే ఓకే మీకు, కాకపోతే నాకు కామెంట్స్ చేయమని చెప్పండి, లేదా నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతా. దీని మీద ఇంకా విశ్లేషణాత్మకంగా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.